సో ఇప్పుడు టాపిక్ వచ్చి టైప్ కన్వర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఈ టైప్ కన్వర్షన్ అంటే ఏం లేదు, ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్సే ఈ టైప్ కన్వర్షన్. సో ఇది ఎలాగో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. కోడ్ కొంచెం క్లియర్ చేసి నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఒక స్ట్రింగ్ న్యూమరిక్ వాల్యూ ఇస్తాను. అంటే డబుల్ కోట్స్లో ఒక నెంబర్, అంటే లైక్ 55 అనే ఒక స్ట్రింగ్ డేటా టైప్ విత్ న్యూమరిక్ వాల్యూ ఇచ్చాను. అండ్ వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 44 అనే నెంబర్ డేటా టైప్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం టైప్ చెక్ చేయాలంటే ఇట్లా చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి టైప్ ఆఫ్ అనే కమాండ్ వాడి దేని డేటా టైప్ చెక్ చేయాలనుకుంటున్నాం ఆ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏ తాలూకా డేటా టైప్ చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకంటే ఏ తాలూకా డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి. ఓకే, సో అలాగే ఇక్కడ బి అని రాస్తే ఇక్కడ అవుట్పుట్లో నెంబర్ అని వస్తుంది. ఓకే, సో ఇది నెంబర్ డేటా టైప్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ స్ట్రింగ్ డేటా టైప్ని నెంబర్ డేటా టైప్లోకి మార్చడం ఎలా. సో దానికోసం మనకు ఒక ఫంక్షన్ ఉంది, అదే పార్స్ ఇంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే మన డేటా టైప్ని నెంబర్ డేటా టైప్లోకి మారుస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏ తాలూకా డేటా టైపు నెంబర్లోకి మారాలి కాబట్టి ఇక్కడ పార్స్ ఇంట్ పెరెంథసిస్లో ఏ అని ఇస్తాను. సో అండ్ అలాగే ఇంకొక పని చేయాలి, ఇక్కడ నేను ఈ ఫంక్షన్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయాలి. సో వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్ వేరియబుల్ ఏ. ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ డేటా టైప్ చెక్ చేస్తున్నాను, దేనిది జెడ్ది. ఓకే, సో డేటా టైప్ ఆఫ్ జెడ్. వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి నెంబర్లోకి మారింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి వేరియబుల్ తాలూకా డేటా టైప్ని నేను స్ట్రింగ్లోకి మార్చాలనుకోండి. సో దానికోసం నేను వాడాల్సింది సింపుల్గా స్ట్రింగ్ ఈ కమాండ్ వాడి ఇక్కడ నేను ఏ వేరియబుల్ తాలూకా డేటా టైప్ మార్చాలనుకుంటున్నానో ఆ వేరియబుల్, ఇక్కడ నాకు బి అని కావాలి కాబట్టి బి అని రాసి దీన్ని కూడా సింపుల్గా ఇంకొక వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సేవ్ చేస్తే అలాగే ఇది కూడా చెక్ చేసేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఓకే ఫైన్, అలాగే టైప్ ఆఫ్ జెడ్ కూడా ప్రింట్ చేస్తాను, రెండు మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లో చూస్తే చూడండి ఒకటి స్ట్రింగ్ ఇంకొకటి నెంబర్. సో రెండింటి మధ్య ఒక చిన్న బ్రేక్ ఇద్దామంటే ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాం ఇలా. ఓకే, సేవ్ చేస్తే చూసారా స్ట్రింగ్ అండ్ నెంబర్. సో ఇప్పుడు ఈ రెండు డేటా టైప్స్, రెండు వేరియబుల్స్ తాలూకా డేటా టైప్స్ చేంజ్ అయినాయి అన్నమాట.